చూస్తుంటే మీరు చూడండి ఇంకా మరి రైట్. ఒక నిమిషం కాలర్స్ తీసుకుందాం. ఒక్క నిమిషం. నెక్స్ట్ మలేషియా నుంచి ప్రభాకర్ లైన్ లో ఉంటారు. నమస్తే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. చెప్పండి చెప్పండి మేడం. నమస్కారం మేడం. భరత్ గారికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ప్రభాకర్. ఎందుకంటే పెద్ద తెలంగాణలోని పెద్ద సమస్య మీద మీరు ఏకధాటిగా డిబేట్ నడుపుతున్నందుకు మీకు వందనాలు సార్. మా డ్యూటీ తప్పకుండా ఫోర్త్ స్టేట్ గా మీ బాధ్యత మీరు నెరవేరుతున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే సార్ అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు కదా సార్. అక్కడ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను సార్ వాళ్ళందరినీ. ఇల్లు కట్టినోడు దొంగనా, కట్టించినోడు దొంగనా, కట్టినోడా సార్ దొంగ? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కట్టిన సార్ ప్రాజెక్టు మొత్తము. మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టు కడితే ఏ నాయకునికి అక్కడ ఉన్న 3 పార్టీలలోకి ఎవరికి లంచాలు పోలేదా సార్? లంచాలు పోయినా పోలేదా సార్? వాళ్ళ ఒక్కసారి వాళ్ళు నమ్ముకునే దేవతల మీద వాళ్ళ కన్నా కాళేశ్వరం పైసలు అన్ని పార్టీలకు అందాయి, ప్రజలకు కూడా అందాయి. మొన్న ఎలక్షన్ లో పంచిపెట్టిన అన్ని కూడా మున్సిపల్ ఎలక్షన్ ప్రజలకు కూడా అందాయి, రాజకీయ పార్టీలు. సార్ నేను చెప్పేది సార్, ప్రజలు ఆశ జీవులు సార్. ఆ రోజు కూడు కోసం ఆ రోజు ఆశపడే ఆశ జీవులు సార్. ప్రజల గురించి ప్రజలు ఏంటంటే ఈ రోజు కడుపు నిండిందా లేదా అని ఆలోచిస్తారు సార్. వాళ్ళు రేపటి గురించి ఆలోచిస్తారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రోజుకి 25,000 30,000 ఖర్చు అవుతాను సార్. ఇప్పుడు ఖాళీ బయటికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళొస్తానే సార్? ఉంటారు అది. ఒక్క రోజు ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళాలంటే రోజుకు 30,000 ఖర్చు వస్తాను సార్. ఎక్కడి నుంచి వెళ్ళొస్తానే? వాళ్ళ జీతం ఎంత సార్? వాళ్ళ పతి ఎంత సార్? అది ఎవరు ఆలోచించాడు? ప్రతాకము కూలింది. అసలు దొంగ మీరు డబ్బు ఇచ్చినట్టు వాడు కాంట్రాక్టర్ ఎందుకు పడతలేదు సార్? వీళ్ళందరూ ముగ్గురు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ఇంత చేస్తే అదేమో వాళ్ళ దృష్టిలో బ్లండర్. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ దృష్టిలో ఇది ఒక మచ్చ. మళ్ళా వానికే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చింది కదా సార్. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అంటే ఎల్ఎన్టీ అది మెగా కాదు కట్టింది. ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫెయిల్యూర్ అయింది సార్. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గాంచేలే ఎల్ఎన్టీకి పెంచారు. వీళ్ళంతా ఒకటే కదా సార్. ఇప్పుడు ఏది జరిగినా సార్, ఇప్పుడు మన ఇంట్లో 4 దొంగలు వచ్చి పడ్డారు సార్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటారు? ఎందుకంటే మీరు మలేషియా నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఐగా మీ బాధ అర్థం చేసుకోగలం తెలంగాణలో జరుగుతున్నదాన్ని. సార్ మీరు మంచి ఆధ్యాత్మికులు సార్. దేవుని చిత్తం లేదంటే ఏ ప్రాజెక్ట్ అయితే జరగదు సార్. ఒక పని జరుగుతానంటే అది దేవుని చిత్తం ద్వారానే జరుగుతుంటే సార్. అది చిత్తం అది కట్టింది సార్. కట్టినాక దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా చూడాలి. కానీ వాడు కట్టిండు వీడు కట్టిండు దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మూసీ నది పునర్జీవం పెడతాను సార్. మూసీ నది నువ్వు పోయినాక వాడు బంద్ చేస్తానంటే ఎట్లా ఉంటుంది సార్? అవి డబ్బులన్నీ వేసుకోవాలా సార్? ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పెడతాను సార్. దాంట్లో కమిషన్లు రావా సార్? వీళ్ళకు కమిషన్ల కోసం కాదా వెళ్ళాలి? మెట్రో రైల్ ప్రాజెక్ట్ సార్, మెట్రో రైల్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు సార్. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎట్లయితే ఎట్లు చేసి ప్రజల మీద అంటే భారం వేస్తాను కదా సార్. వేసిన దాన్ని వేసి గుద్దినోనే గుద్ది ప్రజల మీద ఏంది వీళ్ళు పట్టించుకుంటలేదంటే శ్రీలంక ఇక్కడ తిరుగుబాటు లేకపోతే పాకిస్తాన్ పరాగాల్లో తిరుగుబాటు చెప్తారు. అట్లా తిరుగుబాటు వచ్చేదాకా చూస్తారు సార్ వీళ్ళంటారు. మీరేమంటారు ఇప్పుడు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామచంద్ర నాయక్ గారు ఉన్నారా? కాలర్స్ ఒపీనియన్ అయితే చూస్తున్నారు. మరి మీరు ఇద్దరు కాలర్స్ వచ్చిన వాళ్ళు కూడా. భరత్ గారు ఏదేమైనా సమస్య వచ్చినప్పుడు సమస్య ఒకటే పెద్ద కనబడుతుందండి. ఆ సమస్యకు అందరం కలిసి కట్టుగా దాన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించాల్సిన తరుణం ఇది. ఇప్పుడు ఎలినో ఎఫెక్ట్ ని ఏ విధంగా సమిష్టిగా ఎదుర్కోవాలనేది, ఇప్పుడు ఏ విధంగా అయితే కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నిందించుకుంటూ మేము కూర్చోలేదు కదా ప్రతిపక్షంగా. మా బాధ్యతలు మేము నెరవేర్చినాం. ఎప్పుడైతే విపత్తులు వస్తాయో ఆ విపత్తులు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటై ఆ విపత్తు మీద ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజలకు ఇంకేదైనా ఆల్టర్నేట్ మార్గాలు చూపిస్తూ వారిని ఆర్థికంగా అది అభివృద్ధి చేసే పనులు మనం అందరం నిమగ్నం కావాలనేది నా విన్నపం. రైట్. మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి కొండలరావు గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. భరత్ గారు నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. సార్ ఆడ ఉన్న ప్యానల్ ఉన్న అందరికి నమస్తే సార్.
సార్ కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పెట్టిన తర్వాత ఒక్క చెరువు ఒక కుంట కూడా లేవలేదు సార్ మా దగ్గర. ఓకే. మిషన్ కాకతీయ తర్వాత అయితే ఇదే మన కలకుర్తి ఎత్తిపోతల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఒక జొన్నల బావిడ ప్లస్ మన ఇది సార్ గుడిపల్లి సార్, అవి చాలా చిన్న టీఎంసీ ఉన్నారా టీఎంసీ సార్ ఇవి. సార్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది చేసిన తర్వాత ఏదుల రిజర్వాయర్, కరివేన రిజర్వాయర్, గొట్టెం రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ మొత్తం 5-6 టీఎంసీలతో ఇచ్చేసింది. మాకు నీళ్లు పుష్కలం సార్. నేను హైదరాబాద్ పోయినా సార్, నేను 100 ఎకరాల ఆస్తిపడింది మా నాయన సర్పంచ్. ఓకే సార్ నేను హైదరాబాద్ పోయినా 12 ఏళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఊరికొచ్చి షేటింగ్ చేసుకుంటున్నా సార్ నేను. ఓకే ఓకే. మిషన్ ఇదే నీళ్లు ఒక చుక్క నీళ్లు లేవు సార్ మేము ఆ రోజుల్లో. ఈ రోజు నీళ్లు భూగర్భ జలాలు అన్ని పెరిగి అంతా ఎంత సస్యశ్యామలంగా ఉన్నామో ఈసారి మాత్రం చాలా ఇది ఉన్నాం సార్. మేము రైతులము చాలా నాగర్ కర్నూలు అంటే కాళేశ్వరం సంబంధం లేదు కానీ ఇప్పుడు మీకేది కల్వకుర్తి నీళ్ళు వస్తాయా? ఎత్తిపోతల పథకం ఉంది కదా, కల్వకుర్తే మీకేది భీమ కల్వకుర్తే నెట్టెంపాడ? కల్వకుర్తి సార్ మాకు కల్వకుర్తి సార్. కృష్ణాలో వాటర్ లేవు, ఆల్మట్టి నిండలే. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నీళ్లు పుష్కలం సార్. మాకు 2 పంటలు పండించుకున్నాం సార్ మేము. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొన్న బాగానే పండించారు కదా, మొన్న రబీ ఖరీఫ్ మంచిగా పండించుకున్నాం సార్. పండించుకోలే అంటారు సార్, పండించుకున్నాము మేము చాలా బాగా పండించుకున్నాం. ఇప్పుడు సార్ మేము పాలమూరు ఎత్తిపోతల పథకం కన్నా ఇదే స్టార్ట్ అయితే ఈ రిజర్వాయర్లు కన్నా నింపితే మాకు భూగర్భ జలాలు మొత్తం బయటికి వస్తాయి సార్. బోర్లు బావులు మొత్తం బయటకు వస్తాయి సార్ అవి. ఓకే ఓకే సార్ పరిస్థితి ఏంటంటే మేము చాలా ఘోరం సార్ ఈసారి. ఎల్లినో ప్రభుత్వం ఉన్నా ఎల్లినో ప్రభావం ఉన్నా ఏదుందో గానీ మొత్తం మీద మాత్రం ఈ సంవత్సరం మాత్రం మేము చాలా లాస్ లో ఉన్నాం సార్. వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో మొత్తం దుఃఖాన్ని దున్ని పెట్టుకున్నాం. విత్తనం కూడా వేయలేదు సార్ మేము. ఇది పరిస్థితి. ఓకే 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 సార్ ఇంకా సార్ మేము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలో నేను టీఆర్ఎస్ కాదు, నేను ఏది కాదు సార్, నేను పార్టీకి సంబంధం. సర్పంచ్ కొడుకు అన్నారు కదా సార్, ఏ పార్టీ నుంచి ఉండే సర్పంచ్? మా ఫాదర్ ఇనానమస్ సర్పంచ్ సార్. ఇప్పుడు ఇనానమస్. ఓకే రైట్. మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు హుస్నాబాద్ నుంచి సత్యనారాయణ. ఒక్క నిమిషం కట్ అయినారు. నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హుస్నాబాద్ నుంచి సత్యనారాయణ గారు. హలో హలో నమస్తే సత్యనారాయణ గారు. హలో మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. భారత్ గారికి అందరికి ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే నమస్తే సార్ ఒక్క విషయం, నీళ్లు లేకుండా ఇబ్బంది పడతా అంటే రామచంద్ర నాయక్ అని ఎమ్మెల్యే గారు జూలైలో నారబోతానంటాడు. అసలు ఎప్పుడు నాటెత్తాడు సార్? అది ఆయన ఆగస్ట్ లో వేస్తారంటారు కదా. ఆగస్ట్ లో కాదు సార్, లోన్లో నారబోతాం. ఏది మే 25 స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్ వరకు అయిపోతాయి. దరిదాపుగా ఎవరైనా వెనక ముందు నీళ్ళు వస్తే జూలైలో నాటేసుకుంటారు. కానీ రామచంద్ర నాయక్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ జూలైలో ఇప్పటి వరకు నాట్లు పోయలేదు. ఇప్పుడు జూలై ఎంత పోసుకుంటారు అని చెప్తాడు. ఆయన యువతం చేస్తాడా లేకపోతే ఎమ్మెల్యేగిరి చేస్తాడా సార్? అట్లా అనద్దు. ఆయన ఉద్దేశం ఏంటంటే అనద్దుగా సార్. ఇప్పుడు విషయం హుస్నాబాద్ లో మీరు జూనేనా? హుస్నాబాద్ లో జూన్ లోనేనా మీరు చేసేది? హుస్నాబాద్ లో జూనే. ఓకే. ఇప్పుడు నేను నారబోసి నెల అవుతాను సార్. కనీసం దున్నామంటే బాయిలో నీళ్ళు లేవు. ఓకే. మీకు ఎక్కడ హుస్నాబాద్ వాటర్ గౌరెల్లియా? గౌరెల్లి కింద ఉంటాం కానీ గౌరెల్లికి నీళ్ళే లేవు. ఇంతకుముందు ఎట్లా వచ్చేటి అంటారు సార్? అది ఇంతకుముందు ఎట్లా వచ్చేటి మీకు? మరి ఇప్పుడు వరి తప్ప ఇక వేరే ఏదైనా పెట్టుకోవాలంటాడు. ఊరికొక 1000 కోతులున్నాయి సార్. ఏ పంట పెట్టి కాపాడాల వాటిని ఒకసారి ప్రకాష్ రెడ్డి గారిని కూడా చెప్పాను సార్. ఆయిల్ పామ్ ఇబ్బంది కాదు కదా? ఆయిల్ పాము అవును సార్, ఆయిల్ పామ్ ఇబ్బంది కాదు. ఆయిల్ పామ్ కూడా ఇప్పుడు గొలలేత్తలేవు. పెట్టిన వాళ్ళని చూస్తాను కదా, నేను కూడా పెట్టాలనుకుంది ఈసారి. వర్షం లేకపోతే దేనికైనా. అంటే ఇప్పుడు ఏంటి రైతులకు ఇప్పుడు అత్యవసరంగా ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? వాటర్ కావాలి సార్. అది ఓకే, వాటర్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా కొట్టుకొని ఎవరైనా అనుకొని ఎవరైనా చేసుకుని. రామచంద్ర నాయక్ గారు విన్నారు కదా? భరత్ గారు ఒకటి, ఇప్పుడు మన
గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి కరువు అనేది మన దేశంలో గాని రాష్ట్రంలో మనం చూసినాం. మనం 60లలో పెద్ద కరువు, దుంపలు బెల్లంలు అన్ని ఉడకబెట్టుకొని తిన్న రోజులు ఉన్నాయి. ప్రకృతిని ఎవరు అలాంటి పరిస్థితి రావాలని ఎవరు కోరుకోము, కానీ ప్రకృతి మానవ తప్పిదాల వల్లే కదా ఇవి ఎండలు పెరిగినాయి కానీ లేకపోతే వర్షాలు తగ్గినా గానీ. సో మనం పరిస్థితులను బట్టి మన శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా, వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా నడుచుకుందామా, లేకపోతే ఇక మనకు కావాల్సిందే ఇంత ముందు ఒక మిత్రుడు మాట్లాడినట్టు ఎవరికైనా సావని కానీ నీళ్లు రావాలని అంటారా? అది ఏదేమైనా ప్రభుత్వం ఆల్టర్నేట్ ఆలోచిస్తుంది, పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే చర్యలో నిమగ్నమై ఉంది. మరి ఏ నిర్ణయమైనా రైతులకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా రైతు బిడ్డనే, నాకు కూడా 80 ఎకరాలు, మా నాన్నకు 80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 80 ఎకరాలు. మేము ముగ్గురు అన్నదమ్ములం, 80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తప్పకుండా మాకు కూడా వాటర్ కావాల్సిందే, ఎవరికైనా నీళ్ళు అనేది ఎసెన్షియల్. దాని పరిస్థితుల్లో మనం నష్టపోయే పరిస్థితులు ఉండొద్దు అనేది నేను రైతులను కోరుకుంటున్నా. 80 ఎకరాలు ఏమేసారో ఒకసారి చెప్తే వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. నాయక్ గారు రైట్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. మెదక్ నుంచి ప్రశాంత్ గారు. హలో మేడం. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే మేడం. చెప్పండి. హలో చెప్పండి వినబడుతోంది. వినిపిస్తున్నా మేడం? వినబడుతోంది, చెప్పండి ప్రశాంత్ గారు, వినిపిస్తుంది, చెప్పండి మేడం. యాక్చువల్ మెదక్ మేమున్న ఏరియాలో మెదక్ కాలువలు, కాళేశ్వరం కాలువలు లేవు మేడం. ఈ మిషన్ కాకతీయ నుంచి చెరువుల పూడికలు అయినప్పుడు అలా స్టోర్ వల్ల మాకు భూగర్భ జలం పెరిగి. హలో వినిపిస్తున్నా మేడం? చెప్పండి వినిపిస్తుంది, వింటున్నారు అందరు, చెప్పండి. భూగర్భ జలం పెరిగి బోర్ వాటర్ పెరిగి దాని వల్ల బాగా బోర్లు పోసి పంటలు వాడుతున్నాయి మేడం. అప్పుడు ఎందుకంటే అంతకుముందు మన తెలంగాణ రాకముందు ఒకళ్ళు ఒక 30 క్వింటాలు 40 క్వింటాలు కూడా పండించుకోని వాళ్ళు తెలంగాణ వచ్చినాక మేమే ఒక 6 months కి 200 క్వింటాలు పండిస్తున్నాం మేడం. ఇది దేని వల్ల అంటే ఈ వాటర్ ఓన్లీ కాళేశ్వరం అంటే ఇందాక మాట్లాడి నిన్నా నేను కూడవెల్లి వాగన్నారు చూడు, ఆ వాగ్ అనేది ఇంత ముందు కట్టిందే గానీ ఈ ఇంటర్లింక్ చేయడం వల్ల ఆ కాళేశ్వరం నీళ్లు కూడవెల్లి వాగలు అవ్వడం వల్ల దానివల్ల చుట్టుపక్కల ఏరియాలు మొత్తం ఏంది భూగర్భ జలం పెరిగి మాకు ఏమైతుందంటే దాంట్లో వాటర్ సోర్స్ ఎక్కువైపోయి అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దాకా మేము పైప్ లైన్ వేసుకొని పండించుకుంటున్నాం. ఇప్పుడు ఆ వాగు ఇప్పుడు లేక ఒక 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పైప్ లైన్ ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోతున్నాయి మేడం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది మరి? అది కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు లేవు కదా సార్. అంటే మల్లన్న సాగర్ నుంచి మాకు ఇక్కడ వస్తాయి కూడవెళ్ళాలి. ఇప్పుడు మల్లన్న సాగర్ లో 15-20 TMC నీళ్లు పెట్టారు కదా. వచ్చినాయి సార్, అవి పెట్టినాయి కానీ మరి ఇప్పుడు ఇంటర్లింక్ చేసి కూడవెల్లి వాళ్ళకి పంపించాలి కదా సార్. అవి కూడవెల్లి వాళ్ళకి అవి పంపించాలి కదా సార్, పంపిస్తలేరు. పంపిస్తే మేమేం చేసామంటే కూడవెల్లి వాగు నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు మేము పైప్ లైన్ వేసుకున్నాం. ఆ పైప్ లైన్ నుంచి వస్తాయి మాకు పంటలు పండుతాయి. ఇప్పుడు ఆ కూడవెల్లి వాగులో వాటర్ లేక మాకు వాటర్ వస్తలేవు. మేలో కూడా వాటర్ వచ్చినాయి సార్ కూడవెల్లి వాగులకు. ఇంత ముందు ప్రాజెక్టులైనా ఈ ప్రాజెక్టులైనా ఆ కాళేశ్వరం తోటి ఇంటర్లింక్ ఉంది కాబట్టి అన్ని ఏరియాలు. హలో క్రాంతి గారు చెప్పగలరా ఏంటి రీజన్? ఎందుకంటే మీరు మెదక్ జిల్లానే కాబట్టి. మల్లన్న సాగర్ లో 15 TMC నీళ్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు? అదే చెప్తాడు కదా, మరి మల్లన్న సాగర్ నుంచి ఎందుకు వదులుతలేరు అంటే మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ వాళ్ళకి సిటీ అవసరాలకు వాళ్ళు కూడా గుర్తుపెట్టాలి. ఇప్పుడు రైతు చెప్తున్నారు కదా అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి, మరి ఉన్న నీళ్ళని వాడాలి కదా. అంటే భయం, ఈ నీళ్ళని వదిలి పెడితే మళ్ళీ నీళ్లు వస్తాయో రావు, మళ్ళీ ఈ నీళ్లు లేకపోతే హైదరాబాద్ తాగునీటి సమస్య వస్తాయేమో. మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందా? మరి ఇప్పుడు ఉన్నట్లు మరి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మరి నీళ్లు దగ్గర ఎందుకు వదులుతలేరు? అవన్నీ మనం చెప్పాలి. మరి రైతులు మోటార్ చూసి పాప కిలోమీటర్ మోటార్ వేసి గుంజుకుంటారు నీళ్లు. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. కూడవెల్లి వాగు నుంచి కిందికి పోయి ఇంకా అక్కడ నుంచి కొన్ని వేల ఎకరాలకు సాగే పరిస్థితి అక్కడ ఉన్నది. సో మల్లన్న సాగర్ నుంచి వదిలిపెట్టాలి. మల్లన్న సాగర్ చెట్లు వస్తాయి, మరి మల్లన్న సాగర్ రావాలంటే ఎల్లపల్లికి రావాలి కదా. ఎల్లపల్లి లేదు ఇప్పుడు.
మరి మన వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఎల్లంపల్లి వేస్తే వేస్ట్ అయితే అంటారు. ఎల్లపల్లి వేసిన మరి ఎక్కడ తీసుకొస్తారు చూడండి. ఎల్లపల్లికి రావాలంటే మళ్ళీ ఆ బాబుని నిండాలి, ఆ పైన నిండాలి, ఆ పైన నిండాలి. వాళ్ళన్నీ ఆ స్టేట్ వాళ్ళు అన్ని నింపుకున్నాకనే మనకు నీళ్ళు వస్తాయి. అన్ని ప్రాయాలు కట్టిర్రు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కనుక, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి కనుక ఆ సమస్యలు ఉన్నా లేకున్నా మనకి ఎప్పుడు నీటి ప్రాబ్లం రాకూడదు అనేది ఇది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని వాడుకోలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే దానికి ఎవరేం చేయగలుగుతాం? మరి ప్రజలు ఎండబెడతాం, పంటలు ఎండబెడతాం అనుకుంటే అది టోటల్ రాష్ట్ర ఎకనామీకే దెబ్బతింటది, ప్రజల జీవన విధానం మీద ప్రభావం చూపుతుంది. మీరు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు, పంటలు పండించుకోండి, ప్రత్యామ్నాయం వేసుకోండి. మీరు చెప్పినంత ఈజీ కాదండి ఎమ్మెల్యే గారు. మీరు మరి 80 ఎకరాలు సాగు చేస్తున్నారు. వెంకటరావు సార్ అడిగిండు, మీరు ఏం చెప్తారు చెప్తే మరి రైతులంతా ఆదర్శంగా తీసుకొని మీరు వరేస్తున్నారా, లేకుంటే ఆరుతడి పంటలు సజ్జలు మక్కలు మీరేమన్నా వేసినరా, పెసలు కంది మీరేమన్నా వేసినరా? మరి ప్రజలకు ఒకసారి తీసుకుపోయి డెమో ఇచ్చి ఒక వీడియో ఇచ్చి ప్రజలకు ఇస్తే ప్రజలు అదే ఎమ్మెల్యే గారు 80 ఎకరాల్లో పలాని వేసినారు, మేము కూడా చేస్తామని ప్రజలు వాళ్ళు కూడా రెడీ అవుతారు. సో అంత ఈజీ కాదు పంట మార్చాలనేది, అంత ఈజీ కాదు. ప్రజలు ఒక పంటకు అలవాటైనప్పుడు దాన్నే పండిస్తుంటారు. మార్పు ఈజీ అంటే ఇప్పుడు మీ టైంలో కూడా కేసీఆర్ చెప్పారు, వరి వేయొద్దు, నేను క్యాప్సికం పండిస్తున్నా, అల్లం పండిస్తున్నా, ఇది పండించండి అని చెప్పి. ఇప్పుడు మీ టైంలో సరే కాంగ్రెస్ అపోజ్ చేయొచ్చు కానీ ఇప్పుడు మీరు చెప్పొచ్చు కదా. అదే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పారు? కాళేశ్వరం పూర్తి కాకముందు చెప్పారు. అయిన తర్వాత కాళేశ్వరం పూర్తయిన తర్వాత అదే ఇప్పుడు కాళేశ్వరం పూర్తయిన తర్వాత చాలా 22 సన్న బియ్యానికి బోనస్ అడిషనల్ గా ఇస్తా అని ఇవ్వలేదు. సన్న బియ్యమే పండించాడు, దొడ్డు బియ్యం వద్దు, పండించొద్దు అని చెప్పారు దొడ్డు బియ్యం. కానీ దాని బలంతా పెట్టలేదు కదా, దాని బలంతా పెట్టలేదు, సలహా ఇచ్చిండ్రు. కేంద్రం కొట్టలేదు, అప్పుడు ఇట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఎల్లినో ప్రభావం లేదు, నీటి కొరత ప్రాబ్లం లేదు, ఎక్కడెక్కడ జలాశయాలు ఎండిన పరిస్థితి లేదు, చెరువులు ఎండిపోయిన పరిస్థితి లేదు. ఇప్పుడు చెరువులు ఎండిపోయినాయి, కాలువలు ఎండిపోయినాయి, గుంటలు ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. మరి ఇప్పుడు నువ్వు ఏం ప్రత్యామ్నాయం ఉన్న ఒక సోర్స్ వాడుకోమంటే దానికి నానా రకాల కారణాలు చెప్పుకుంటూ దాట వేసుకుంటూ వస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అది ఓన్లీ కేసీఆర్ గారు కట్టింది కనుక దాని మీద కక్ష సాధింపు ధోరణి కనపడి తప్పించి వేరే ఉద్దేశం అనేది వీళ్ళకు ఇక్కడ కూడా కనపడతలేదు. అది కూడా ఏం చెప్తున్నాము, సరే మేడిగడ్డ స్టోరేజ్ చేస్తే కూలిపోతుంది అని చెప్పి మీరు అంటున్నారు కదా. నువ్వు దాన్ని స్టోరేజ్ చేయకుండా గుంజండి, వాటర్ మోటార్లు ఆన్ చేయండి, అట్లా చేయొచ్చు కదా. కరెక్ట్ చెప్పారు. మేడిగడ్డ అవసరం లేదండి. యాక్చువల్ గా ఫ్లో వాటర్ నుంచి ఎత్తిపోయొచ్చు. మీరు చెప్పే లాజిక్ కరెక్టే. అయితే మన మేడిగడ్డ మనం 100 మీటర్ లెవెల్ కి కట్టాము, అందుకే దానికి బొంగలు పడ్డాయి. 100 మీటర్ కాకుండా రీడిజైన్ చేసుకొని 93.5 కే కట్టుకున్నట్టు అయితే అది దాన్ని రీడిజైన్ లోపల డౌన్ చేసుకోండి, కట్టుకోవాలి. రీడిజైన్ చేసుకోవాలి. మళ్ళా ఓపిక పట్టండి. నేనేమంటున్నా, రాజకీయం లేదు దీంట్లో. క్రాంతి కిరణ్ గారు మీరు చెప్పింది కరెక్టే, వాస్తవము. ఇప్పుడు మేడిగడ్డ లేకున్నా నీళ్లు ఎత్తిపోయొచ్చు. కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాము నీళ్లు ఎత్తిపోయొచ్చు. కానీ అన్నారం సుద్దిలలో గేట్లు బంద్ చేయాలి కాబట్టి వద్దంటున్నాం. కానీ 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తేనే 2 TMS నీళ్లు ఎత్తిపోయొచ్చు. అటువంటప్పుడు ఇంకా 93.5 మీటర్ MDTL కు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఇంకా 100 మీటర్ కి ఎందుకు కట్టారు డ్యామ్ ని? అది కట్టడం వల్ల ఆ 6.5 మీటర్ ఏదైతే స్టాండింగ్ వాటర్ ఉందో దాని వలన ఈ ఇసుక మీద కట్టారు కాబట్టి ఈ డ్యామ్ ఫౌండేషన్ ఇసుక కాబట్టి దాంట్లో బొంగలు పడి దాంట్లో పైపింగ్ అయ్యి కోల్పోయింది. కాబట్టి రీ ఇంజనీరింగ్ చేయాలి దీన్ని. 93.5 కే డ్యామ్ క్రస్ట్ కట్టేయాలి, గేట్లు మొత్తం తీసేయాలి, డిజైన్ మొత్తము. నేను చెప్తున్నాను, మీరు చెప్పేది నాకు అర్థమైంది. అదేంది ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఉన్నది కనుక అది వరకు ఉండాలా, డ్యామ్ ఉండాలా, తీసేయాలనేది అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడున్న ఎట్లా వాడుకోవాలని చెప్తున్నాం మేము. మీరు చెప్తున్న డెప్త్లకు 2.5 సంవత్సరానికి ప్రభుత్వం ఏం చేసింది? 2.5 ఏళ్ళు ఏం చేసింది? మీలాంటి సీనియర్ అధికారులు ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయినారు? మరి చేయాల్సింది కదా ఏదో పరిష్కారము. అన్ని డ్యామ్లు ఇసుకలనే కడతారు, పెద్ద సముద్రంలో కడుతున్నారు ఇసుకల్నే. కాదు, ఇప్పుడు టెక్నాలజీ మారింది, టెక్నాలజీ వాడుకొని డ్యాములు కడుతున్నారు. సో దాన్ని ఈ 2.5 సంవత్సరాలు రిపేర్ ఎందుకు చేయలేకపోయింది మరి ప్రభుత్వం? అది చర్చ పెట్టాలని కూడా చర్చ పెట్టొచ్చు. అదే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆవు సామెత, ఆవు కథ లెక్క అయిపోయింది మొత్తం కథ. మళ్ళీ ఏడికి వచ్చినట్టు ఆడికి వచ్చిర్రు, డిజైన్ తప్పు చేసిర్రు, అది తప్పు అక్కడ వచ్చి ఆగిపోతున్నారు తప్పించి. సరే డిజైన్ తప్పు చేసిందన్న విషయాన్ని ఎలక్షన్ లో వాడుకున్నారు, గెలిచిర్రు.
సేమ్ 2.5 సంవత్సరాలు డ్రాగన్ చేసిర్రు, దాని మీద కమిషన్ వేసిర్రు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ నీటిని వాడుకోవాలనే అవకాశం ఉన్నప్పుడు ఆ నీటిని ఎందుకు వాడుకుంటలేరు? మీరు అన్నారం గురించి ఎవరు రిపోర్ట్ ఇచ్చారండి? అన్నారంలో నీళ్లు స్టోరేజ్ చేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందా? అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మేడిగడ్డ గురించి ఏమిచ్చింది చెప్పండి, బహిరంగ పెట్టమని ఎందుకు పంపించమని? గేట్లు తెరిచుంచాలని చెప్పింది కదా ఎన్డీఎస్ఏ, చెప్పింది గేట్లు తెరిచుంచాలి అని చెప్పింది. అన్నారం, సుందిల్లా అన్ని దగ్గర, ఎక్కడ అన్ని చోట్ల అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 గేట్లు తెరిచుంచాలని చెప్పింది ఎన్డీఎస్ఏ. అదే ఎన్డీఎస్ఏ నేను చెప్తున్నా, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇప్పటివరకు బహిరంగ పట్టలే. ఎన్డీఎస్ఏ చెప్పింది అని వింటున్నాం తప్పించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పెట్టమని చెప్పండి. ఉంది ఏ పాయింట్ సర్వే చేసిర్రు భరత్ గారు? ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి ఏ పాయింట్ సర్వే చేసిర్రు? ఏ పాయింట్ సర్వే చేసిర్రు? వాళ్ళు సర్వే చేసినప్పుడు ఎవరు ఉన్నారు? ఏ స్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు? మీ గవర్నమెంటే ఉంది అప్పుడు మీ గవర్నమెంటే అక్టోబర్ 21 మీ గవర్నమెంట్ తప్పదు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నారు సుందిలకు సంబంధించిన ఎంక్వైరీ జరగలేదు. మా గవర్నమెంట్ ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ మా గవర్నమెంట్ చివరిలో మేడిగడ్డకు పగులు వచ్చిన విషయాన్ని గ్రహించి అప్పుడు రిపేర్ కు చేయడం పరిస్థితి వచ్చింది. ఎలక్షన్ వచ్చినాయి, అప్పటికి అంత వచ్చింది తప్పించి అప్పటికే అన్నారం సుందిలకు సంబంధించిన రిపేర్స్ ఉన్న విషయాన్ని ఎక్కడో బయటకు రాలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే అక్కడ క్రాక్స్ వచ్చినాయి, ఇక్కడ క్రాక్స్ వచ్చినాయని చెప్పి ఎన్డీఎస్ఏ పెద్ద ఒక అద్భుత భూతంలాగా తీసుకొచ్చి చూపెట్టేసి ఇది ఎన్డీఎస్ఏ చెప్పింది మేము చేయలేమంటే సరే ఓకే అనుకున్నాం. మరి 2.5 సంవత్సరాలు ఎవరు బాధ్యత వహించాలి? 2.5 సంవత్సరాలు మీరు పని ఎందుకు చేయలేరు? 2.5 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? కాలయాపన చెప్పి ఇప్పుడు ఈ రోజు కేబినెట్ మీటింగ్ అంటే అత్యవసర కేబినెట్ మీటింగ్ అంటే గురించి నిన్న మొన్న మంత్రి గారు అంటే అత్యవసరంగా రివ్యూ చేస్తున్నట్ట. ఏం చెప్పారు? ఇన్ని రోజులు ఎందుకు చేయరు? సమ్మర్లో ఎందుకు చేయలేకపోయారు? పోయిన సమ్మర్లో ఎందుకు చేయలేకపోయారు? పోయినసారి నీళ్ళు ఆపలేరు కదా, పోయినసారి ఎందుకు రిపేర్ జరగలేదు? ఉన్నాయి కదా. నెక్స్ట్ కాలర్ చూద్దాం. కరీంనగర్ నుంచి శ్రీనివాసరావు గారు. హలో హలో, నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. భరత్ గారు నమస్తే. నమస్తే. చర్చలో ఉన్నటువంటి అందరికి నమస్తే అండి. ఇక్కడ హలో సార్ చెప్పండి. సార్ చెప్పండి శ్రీనివాసరావు గారు, వినబడుతోంది చెప్పండి సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు చర్చలో పాల్గొంటూ ఎల్లినో వచ్చిందో రాలేదో అంటారు. ప్రపంచం మొత్తం యుఎన్ఓ సైంటిస్టులు కూడా ఎల్లినో వచ్చిందని చెప్తున్నారండి. ప్లస్ తాను ఏమంటున్నారు, ఒక వరేయమన్నామా అంటున్నారండి. మక్కలు వేస్తున్నారు రైతులు, పత్తి వేస్తున్నాము. మక్కలు వేస్తే 40 క్వింటల ప్రొడక్షన్ వస్తే 22 క్వింటల్లే గవర్నమెంట్ కొంటుందండి. పత్తి వేస్తే 8 క్వింటల్లే కొంటుందండి ఎకరానికి. 15 క్వింటల దిగుబడి వస్తే తన ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఆగస్టులో నీళ్ళు ఇస్తాము, ఆగస్టులో నాట్లు వేసుకోమంటున్నారండి. ఆగస్టులో నాట్లు వేసుకుంటే ఎప్పుడు చలికి అది ప్రొడక్షన్ వస్తుందా అండి? చెప్పండి సార్. ఆగస్టులో నాట్లు వేసుకుంటారు, ఆగస్టులో నీళ్ళు ఇస్తామంటే నీళ్లు పోయి లక్షల క్యూసెక్ కింద వారిన తర్వాత మీరు ఎప్పుడు లిఫ్ట్ చేయగలుగుతారండి? అదే ఒకటి ప్రకాశం. ఈసారి 2 పంటలు కాకుండా బహుశా ఒకటే పంట ఏమో, 2 పంటలు పండే పరిస్థితి ఉండదేమో. సార్ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు ఎల్లినో వచ్చిందో రాలేదో అంటున్నారు సార్. ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎల్లినో మళ్ళీ తను ఏమంటున్నాం, ఆగస్టులో నాట్లు వేసుకోండి అంటారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏమన్నారు, నాట్లు ఇప్పుడు నార్లు పోస్తున్నా అంటారు సార్. నార్లు పోసుకొని నెల 15 రోజులు అవుతుంది సార్. క్లారిఫికేషన్. ఇంకొకటి బీజేపీ ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారు, తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత బావులు పెరిగినాయి అంటున్నారు. కల్టివేషన్ పెరిగినప్పుడు బావులు పెరుగుతాయి సార్. అంతకుముందు ఎంత కల్టివేషన్ ఉంది, ఎంత ప్రొడక్షన్ అయింది, బావులు ఎందుకు పెరిగినాయి సార్? బావులు కల్టివేషన్ పెరిగింది కాబట్టి బావులు పెరిగింది, అంతేకాదు. మళ్ళీ ఒకటి విషయం సార్, ఇక్కడ రిటైర్డ్ ఇంజనీర్ గారు ఏమంటున్నారు, లిఫ్ట్ చేయమన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు కేసీఆర్ కి డూడు బస్సు అనాలంటే ఎట్లా సార్ అది? ప్లస్ 2022-23లో ఎంత ఫ్లడ్ వచ్చిందండి భరత్ గారు? 29 లక్షల క్యూసెక్లు కిందికి పోయిందండి. అప్పుడు కూలిపోయిన ప్రాజెక్టు 6 టీఎంసీలు 8 టీఎంసీలు స్టోర్ చేస్తే ఎంత పోతుంది సార్? ఎక్కడ సార్ మీరు కరీంనగర్ లో? ఎక్కడ నేటివ్? కరీంనగర్ మాది. కరీంనగర్ లో మాది సుల్తాన్పూర్ విలేజ్. మొన్న కూడా కాల్ చేశాను మీకు, మొన్న పెద్దపల్లి దగ్గర. ఓకే సార్. 2022-23లో 29 లక్షల క్యూసెక్లు పోతే భద్రాచలం కొట్టుకుపోతే డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఇప్పుడు ఈ 8 టీఎంసీలు 6 టీఎంసీలు. రమణ గారు, వెంకటరమణ గారు చెప్పండి జవాబు. రిటైర్డ్ ఇంజనీర్ల గురించి కామెంట్ చేశారు కాబట్టి నేను చెప్పక తప్పదు. ఈ ప్రాజెక్ట్ ని శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నేను నా సలహానే ఇది కేసీఆర్ కు అంటే మంచుకున్నప్పుడు, అది తెగిపోయిన తర్వాత ఎప్పుడు కూడా టీవీలో రాలేదు, నేను దీనికి సలహా ఇచ్చినా అని చెప్పలేదు. అంటే దుడు బసవనోళ్ళని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నేను కళ్ళతో చూసిన కాబట్టి. మమ్మల్ని ఎప్పుడు కూడా
మమ్మల్ని వాళ్ళు ఎప్పుడు కాన్ఫరెన్స్ లో తీసుకోలేదు. మేము మీటింగ్ లో పోతే కూడా మమ్మల్ని రానియలే. అంటే ఎవరైతే నిజాయితీగా మాట్లాడతారో భీమేశ్వర్ లాంటి వాళ్ళని వాళ్ళు దూరం పెట్టారు. విద్యాసాగరరావు లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు ఏం చెప్తే అని వినిపించుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ గారు తన కోరిక, తన యొక్క చిరకాల కోరిక అని చెప్పేసి నేను గూగుల్ ఎర్త్ లో చూసినా, ఇది చూసినా, అది చూసినా అనుకుంటూ డిజైన్ కూడా హెలికాప్టర్లతో డిజైన్ చేశారు. హెలికాప్టర్లతో ఎవరు డిజైన్ చేయడండి, సర్వే చేయడండి. డంపీ లెవెల్ మా సర్వీస్ లో మొత్తము డంపీ లెవెల్, ఆటో లెవెల్ వీటితోనే మనం సర్వే చేస్తాము. ఇవాళ కెపాసిటీ 16 TMCలు ఉంది అంటే దాని అర్థం ఉంది అని కాదు అక్కడ. అది కూడా దాంట్లో అక్యురసీ లేదు. ఊరికే ఏరోప్లేన్లతోని లీడార్ సర్వేలు చేసి ఈ హుటా హుటిన ఇప్పుడు ఎన్నెన్నో ఎట్లయితే యుద్ధ ప్రాతిపదిక ఉందో అప్పుడు ఎన్నో లేదు, ఏం లేదు. మరి అప్పుడు యుద్ధ ప్రాతిపదికన మిలిటరీతో పర్మిషన్ తీసుకొని ఆ లీడార్ సర్వేలు చేయించి ఫటాఫట్ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ని పెంచి బూస్టప్, ఇవన్నీ పాత విషయాలే, ఇవన్నీ బూస్టప్ చేసి దీని వలన ఒక్క టీఎంసీ అన్న లిఫ్ట్ చేసి ఉంటే, ఒక టీఎంసీ అన్న ఆ లిఫ్ట్ చేసి ఆయకట్టుకు నింపడానికి ఇచ్చారేమో. మల్లన్న సాగర్ నింపారు, ఎల్లంపల్లిలో నింపారు. ఇవన్నీ ఒక్క ఎకరానికన్నా రిజిస్టర్డ్ ఆయకట్టు దారును ఒక్కళ్ళన్నా చూపించండి. శ్రీనివాస గారు అడుగుతున్నా, మీరు రిజిస్టర్డ్ ఆయకట్ట మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంట్రోల్లో మీరు రిజిస్టర్ అయితే మీరు చెప్పండి. అనుకుంటా సుల్తాన్పూర్ అంటే పెద్దపల్లి SRSP అది. నాకు పెద్దపల్లి, నేను పెద్దపల్లి వాడినే, నాకు తెలియదు. మా ధూళికట్ట మాది. అక్కడ ఎక్కడ కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ కూడా రాలేదు. అంటే యాక్చువల్ గా ధూళికట్ట నేను జగిత్యాల చదువుకున్నాను. కానీ ఈ విషయం ఏంటంటే మనకు ఒక భ్రమలో కలిగించారండి. ఏ నీళ్లు పడ్డా చివరికి వాన నీళ్లు పడ్డా ఇది కేసీఆర్ నీళ్ళే అనే భ్రమలో మొత్తం ప్రజలను అందరినీ కూడా భ్రమలో పెట్టారు. ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాలర్ ఏమన్నాడు, మాకు మల్లన్న సాగర్ నీళ్లు మాకు గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాని వలన కుడెల్లి వాగు పారిందట. అంటే కుడెల్లి వాగు ఏ నీళ్లతో పారింది? వర్షపు నీళ్లతో పారలే. ఈ మల్లన్న సాగర్ నీళ్లు చాలా కాస్ట్లీ వాటర్ అండి. అది ఒక టీఎంసీకి 30 కోట్లు 35 కోట్లు ఓన్లీ కరెంటు బిల్లే. అది చేస్తే మల్లన్న సాగర్లు పడతాయి. మరి ఆ నీళ్లను మేము ఓన్లీ వాగును నింపుకోవడానికి ప్లాన్ చేసుకున్నామంటే అంటే మేము బిల్లు కడతలేం కాబట్టి అది మాకు ఫ్రీగానే వస్తుంది అని అనుకుంటే తప్పు కదా. అది ఎవరు బిల్లు కట్టాల్సిందే కదా, అది గవర్నమెంట్ అయినా. అంటే ఈ కరువు పరిస్థితులలో తప్పు. కరువు పరిస్థితి కరెక్టేనండి, కరువు పరిస్థితి వస్తది అన్నారు. కరువు పరిస్థితి ఇంకా ఏం రాలేదు మనకి. కరువు పరిస్థితి, కరువు అంటే నీళ్ళ కరువు వస్తుందని, మనకు పంట దొరకక తిండి దొరకక కాదు, నీళ్ల కరువు వస్తుంది. కాబట్టి మనము ఆరుతడి పంటలు వేసుకోవాలి. ఇది సైంటిస్టులు చెప్పినా ఎవరు చెప్పినా ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా అది రాజకీయ మనము రంగు పులిపితే. ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా డ్రై ఎకరాలకే డ్రై పంటకే డిజైన్ చేశారు. డ్రై పంట కూడా కాదు, ఇంకా మైక్రో ఇరిగేషన్ 15,000 acres ఒక టీఎంసీ, 20,000 acres స్ప్రింక్లర్స్, మైక్రో ఇరిగేషన్, ఆల్ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని కూడా మైక్రో ఇరిగేషన్ కు స్ప్రింక్లర్ కు డిజైన్ చేసినవే. నేను వరి పంట వేసుకుంటా అంటే నువ్వు వరి పంట స్ప్రింక్లర్ విధానంలో వరి పంట వేసుకో, అప్పుడు టీఎంసీ నీకు కలిసి వస్తుంది, అప్పుడు నీళ్లు కూడా తక్కువ పడతాయి. కాబట్టి అవన్నీ పాటించకుండా రైతులు అసలు రిజిస్టర్డ్ రైతు ఒక్క రిజిస్టర్డ్ రైతు చూపించండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేము నీళ్లు తీసుకున్నాము, మా ఫలానా కెనాల్ ద్వారా ఫలానా ఫీల్డ్ ఛానల్ ద్వారా మాకు నీళ్లు వచ్చినాయి అన్నోళ్ళు ఎవరు లేరు. మా బావులు నిండినాయి, మా బావులకు భూగర్భ జలాలు వచ్చినాయి, మా చెరువులు నిండినాయి అనేటోళ్ళ తప్ప కాళేశ్వరం ఇంత పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టులు మనం ప్లాన్ చేసినాక కూడా ఒక్క ఎకరానికి కూడా మనం నీళ్లు అందించినప్పుడు, రిజిస్టర్డ్ ఆయకట్టు లేనప్పుడు వీళ్ళందరూ మనం ఎక్కడెక్కడ సరిపోదా అంటే అనేది. ఇప్పుడు SRSP స్టేజ్ 2 వరద కాలువ ఎప్పుడు SRSP స్టేజ్ 2 ఎప్పుడు వాటర్ రాలే. డాక్టర్ గారి కాన్స్టిట్యున్సీ మహబూబాద్ డోర్నకల్ కూడా SRSP వాటర్ రాలే. స్టెబిలైజ్ అయినా సరిపోద్ది కదా, డైరెక్ట్ గా వాటర్ రాకపోయినా. వాటర్ ఎందుకు రాలేదండి? స్టెబిలైజేషన్ ఎప్పుడు అవసరము? నువ్వు నీళ్లు ఇస్తామన్నా నీకు నిశ్చయం అంటే ఒక నిశ్చయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ LMD వరకే నీళ్లు వదిలితే కూడా ఆ LMD వరకే మన కెనాల్స్ అన్ని కూడా ఆ కెనాల్ డిశ్చార్జ్ ఏవైతున్నాయో అవన్నీ సిల్టప్ అయిపోయి దాని డిశ్చార్జ్, ఇప్పుడు డిశ్చార్జ్ ఒకటి సిల్టప్ అయిపోయిన తర్వాత మనం చేసుకుంటూ ఉండాలి. రైతులు కూడా ఈ అప్ టు LMD రీచ్ వరకు రైతులు ఎక్కువ వాటర్ ను డ్రా చేసినాక కిందికి ఎట్లా పోతాయండి? స్టేజ్ 2 వరకు పోవాలంటే మనకు ఓఎండ్ఎం కూడా సరిగా జరగాలి. ఇవాళ గేటు ఎత్తడానికి నీరెడ్డి లేడండి డిపార్ట్మెంట్ లో, నీరెడ్డి లేడు. ఏ రైతు ఆ రైతే పోయి గేట్ తిప్పుకుంటున్నాడు. ఒక రైతేమో నీళ్లు నిండగానే బంద్ చేసి నింపుకుంటాడు, నీళ్లు గేటు ఇస్తాడు, మళ్ళీ ఇంకో రైతు పోయి బంద్ చేసి వస్తాడు. అంటే దీనికి అజమాయిషీ అనేది ఒక సిస్టమేటిక్ అజమాయిషీ లేదండి SRSP లో కూడా.
రైట్ అమ్మా. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మానకొండూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. భరత్ గారు నమస్కారం అండి. చెప్పండి. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకటే విషయం అండి, ఛానల్లో ఉన్న పెద్దలందరూ చాలా విషయాలు చాలా చర్చించినారు. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ మానకొండూరు మండల కాన్స్టిట్యూన్సీ అండి, మారుమూల గ్రామం. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ నీటి వ్యవస్థను చూస్తూనే ఉన్నామండి. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మా ఏరియాలో ఉన్న, అంటే ఈ మా మానకొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ మానకొండ నుంచి ఇటు కింది భాగం ఉన్న, అంటే ఈ కేశపట్నం నుంచి ఇటు సైడ్ ఉన్న ఎస్ఆర్ఎస్పి కెనాల్ పారకంలో ఉన్నాయి. దాదాపుగా అండి ఒక 70%, 80% నీటి సౌలభ్యం అనేది మంచిగా ఉండేయండి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆఫ్టర్ కట్టిన తర్వాత. ఇప్పుడు మేము ఈ జూలై నెలలో వరకు అండి, జూలై నెల వరకు దాదాపుగా మా ఏరియాలో నాట్లన్నీ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ బావులలో నీళ్లు సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు మా దగ్గర ఒక 20% కూడా, అంటే మా ఏరియాలో ఒక 20% కూడా నాట్లు ఇంకా వేయలేదు. ఇందాక పెద్దలు ఒక మాట అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క మనిషి కూడా, ఇంతమంది కాల్ చేస్తున్నారు అయినా కూడా ఒక్క మనిషి కూడా 1 ఎకరానికి డైరెక్ట్ గా మాకు నీళ్ళు అందినాయి అని చెప్పని ఎవరు అనలేకపోతున్నారు. మా బాయిలలో నీళ్ళు వచ్చినాయి అని చెప్పని చెప్తున్నారు, కానీ డైరెక్ట్ గా మా పొలాలకు నీళ్ళు అందినాయి అని ఎవరు చెప్పలేదు అని చెప్పి పెద్దలు ఇందాక మాట్లాడి అని ఒకటి. ఆ ఏరియాలో ఎస్ఆర్ఎస్పి డిబిఎం 6 కెనాల్ ద్వారానే పారకం ఎక్కువ అండి మా మానకొండ కానిస్తుంది. ఇప్పుడు ఆ కెనాల్ ద్వారా పారకం ఉన్నప్పుడే మా పొలాలలో, పంట పొలాలలో సాగు బావులు అనేది ఊట వస్తుంది. ఆ ఊట రావడం ద్వారానే మాకు ఇంత వ్యవసాయం అనేది పెరుగుతుంది. ఇప్పుడు డిబిఎం 6 కెనాల్ ఎండిపోయిన తర్వాత అందులో వాటర్ లేనప్పుడు ఈ సాగు బావులు ఎన్నడూ లేదండి. ఈ 10 సంవత్సరాల్లో అండి నేను ఓపెన్ చేయాలంటే మీకు వీడియోలు, సార్ భరత్ గారు ఈ జీ న్యూస్ కు మీకు వీడియోలు పంపమన్నా నేను పంపుతా అండి. ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం బాయిలు పూడికలు తీసిన చరిత్ర కూడా లేదండి. కేవలం ఈ 2.5 సంవత్సరాలలోనే ఈ రోజు కూడా నడుస్తుందండి మా దగ్గర పొక్లైన్ మిషన్. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ప్రెసెంట్ మీకు లైవ్ వీడియో పెట్టామంటే పెడతా అండి. బాయిలు పూడికలు తీసే పరిస్థితికి వచ్చిందండి. సరే మనం అనుకుందామండి కాసేపు, ఇప్పుడు రాజకీయ కక్షలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇవి సామాన్య జనానికి ఎందుకు? సామాన్య జనానికి అవసరం లేదు కానీ సామాన్య జనానికి కనీస అవసరాలు ఏంటిది? వాళ్ళు పంట పండించుకోవడానికి సమృద్ధిగా నీళ్లు కావాలి, సంక్షేమ పథకాలు కావాలి, ఇంత మటుకే కదా అండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది. ఇంకొకటి అండి, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు 1 నెల రోజుల ముందే కాళేశ్వరం కూలిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దగ్గర 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంచుమించు అటో ఇటో. అయితే ఈ 2.5-3 సంవత్సరాల బట్టి ఓకే కూలిపోయింది అని బిఫోర్ ఎలక్షన్లే మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక అంతకు రీజన్ అది కూడా అయింది. కాళేశ్వరం కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్ల ప్రాజెక్టు నీళ్లలో మునిగిపోయిందనే ఈ ప్రచారం నిన్నే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సంతోషం, ఓకే మనం దాని గురించి చర్చొద్దు. ఈ 2.5 సంవత్సరాలలో ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ కరువు వస్తే పరిస్థితి ఏంటి? రైతులను ఏ రకంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుందండి? ఇప్పుడు మన ఛానల్ రోజు నేను ఫాలో అవుతున్నాను, సంతోషం అండి. మీరు ఈ ఓపెన్ కాల్ తీసుకున్నారు, సామాన్య ప్రజల నుంచి మాట్లాడిస్తున్నారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. ఇంకొకటి ఏంటంటే ఎన్డీఏసీఏ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి, ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ గేట్లు ఓపెన్ చేసి వాటర్ ఇవ్వచ్చు అని చెప్పి నిన్న మొన్న రిటైర్డ్ ఇంజనీర్ గారు కూడా చెప్పారు. ఏది కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా మనం లిఫ్ట్ చేయవచ్చు, వాటర్ ఇవ్వచ్చు, ఇప్పుడు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే దయచేసి తప్పు కనుకోకండి. ఈ రకంగా ఆలోచించకుండా ప్రతిసారి కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సరే అండి, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనుకున్నాం కాసేపు. ఈ 2.5 సంవత్సరాలలో మీరెందుకు రిపేర్ చేయలేకపోయారు? రైతులకి ఆపద రాకుండా మీరు ఎందుకు చూసుకోలేకపోయారు? రైట్, థ్యాంక్ యూ అండి. మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ ఖమ్మం నుంచి భాస్కర్ గారు లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు నాకు ఒక 2-3 అంశాలు చెప్తా మేడం. ప్యానల్లో చాలా మంది పెద్దవాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. ముందుగా మీ టీటీవీకి, భరత్ గారికి మీకు కృతజ్ఞతలండి. మంచి డిబేట్ చేస్తున్నారు. నేను ఈ మధ్య కూడా ఒక కాల్ చేశాను. భరత్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఢిల్లీలో కూడా పనిచేసినారు సార్, కొంచెం ఈ విషయంలో ఎన్డీఎస్సీ అనేది కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసినాక ఈ రాష్ట్రంలోకి వచ్చింది సార్. ఇంత పెద్ద విషయం కాబట్టి దయచేసి మీకున్న పరిచయాలను ఉపయోగించి ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని డిబేట్ లో తీసుకోండి సార్. ఒకటి. రెండోది సార్, ఇప్పుడు
ఏదో కొండ పగిలితే పగిలింది కానీ ఎవరితో బుద్ధి బయటపడ్డదని ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్ల నష్టం జరిగింది, అన్యాయం జరిగిందని అంటున్నారు కదా సార్. ఒక్కసారి ఎన్డీఎస్ఏని పిలిపించి అలా ఏం జరిగిందో వాస్తవాలు రిపోర్టు పరంగా బయట పెట్టేస్తే టీఆర్ఎస్ అనే పార్టీకి ఇంకా మాట్లాడే హక్కు కోల్పోతుంది కదా. దాన్ని బంద్ చేసి రోజు ఈ రోజు తిట్టుకోవడం, జనాన్ని ఏదో రకంగా మభ్యపెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి మీరు కూడా ఆలోచించాలి, ఆ ప్యానల్లో ఉన్న పెద్దలు కూడా ఆలోచించాలి సార్. మూడోది సార్, నేను ఇందాక నుంచి వాళ్ళందరూ అంటుంటే నేను విన్నా సార్. నేను ఒక సందర్భంలో నేను కేసీఆర్ గారి దగ్గరికి వేరే పని నుండి వెళ్ళాను సార్. ఒక సందర్భంలో నేను ఏ పార్టీ కాదు సార్, వెళ్ళినప్పుడు నేను గమనించినంత వరకు ఏంటంటే సార్, కేసీఆర్ గారు 1 సంవత్సరం ముందు ప్లాన్ చేసేవాడు సార్. ఒక రోజు కరెంటు గురించి సార్ ఏం జరిగిందంటే, నేనున్న ప్రత్యక్ష సాక్షిని, ఆయన కరెంటును ల్యాప్టాప్ లో చూసుకుంటున్నారు సార్. కరెంట్ ఎక్కడ ఎంత ఉందనేది ల్యాప్టాప్ లో చూసుకుంటున్నారు. ఒక కరెంట్ ఇంజనీర్ కి ఫోన్ చేసి నువ్వు 5 నిమిషాల్లో అలర్ట్ కాకపోతే నీ గ్రిడ్ కొలాప్స్ అయిపోద్దని ఆయన చెప్పాడు సార్. నేను విన్న ప్రత్యక్ష సాక్షిని. ఆయన ఏం చేసేవాడంటే ఈ 6 నెలల ముందు 7 నెలల ముందు నీటి సరఫరా అవకాశం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎత్తిపోసాడో, కాళేశ్వరం నుంచి తెచ్చాడా, ఇంకో చోట నుంచి తెచ్చాడో తెలియదు కానీ ఈ జల వనరులను కరెక్ట్ గా ఉపయోగించుకున్నాడు సార్. చెరువులు నింపడం, చెక్ డ్యాముల్లో నీళ్లు తేయడం, గ్రామాల్లో ఎక్కడ నీటి కొరత లేకుండా ఎప్పుడూ నిండుగా ఉండే విధంగా ఒక ప్లాన్ తోటి వారు నింపుకున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే మరి ఈ గవర్నమెంట్ లో ఆ ప్లాన్ ఏదైనా లోపించిందో తెలియదు కానీ ఇప్పుడు మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ చెరువులో కూడా నీళ్లు లేవు సార్. పూర్వం మీరు ఒక 6-7 నెలల మ్యాప్ చూడండి, పూర్వం అలా లేదు. 6-7 సంవత్సరాల నుంచి చూడండి, లేదు. ఎందుకంటే మరి వారు ఏం చేశారు, కాళేశ్వరం నుంచి తెచ్చారా, ఇంకో ప్రాంతం నుంచి తెచ్చారా, ఇంకో ప్రాంతం నుంచి తెచ్చారా తెలియదు కానీ వారు నిత్యం చెరువులను నింపడం, చెక్ డ్యాముల ద్వారా నీటిని తీసుకురావడం అనే ప్రయత్నం నిరంతరంగా చేసేవారు. ఎప్పుడు చూసినా మన ఊర్లో మనం ప్రయాణం చేస్తుంటే పంటల్లో పంటలు పచ్చగా ఉండేవి, చెరువులు కలకల్లాడుతూ ఉండేవి, నీటి వనరులు బాగుండేది, గ్రౌండ్ వాటర్ పెరిగేది, ఎక్కడ నీటి సమస్య అనేది రాలేదు సార్. మరి ఇప్పుడు వీళ్ళు ఆ ప్రణాళికలో లోపం వచ్చిందా, ఇంకోట తెలియదు కానీ అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఆ కాళేశ్వరం పోయింది. పోతే ఎన్డీఎస్ఏని తీసుకొచ్చి చక్కగా రిపోర్ట్ ఇప్పించి బీజేపీని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడితే అయిపోతుంది సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ బీఆర్ఎస్ అనే పార్టీ 10,000-20,000 కోట్ల లంచాలు తీసుకుంది అనుకోండి, అసలు దీంట్లో పార్ట్ అయిన ఎల్ఎన్టీని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ప్రాజెక్టు కట్టింది ఎవరు? ప్రపంచ చరిత్రలో ప్రాజెక్టు కట్టిన వాళ్ళని బాధ్యులను ఎక్కువ చేస్తారు సార్. ఫస్ట్ బాధ్యులు వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బంతా ఎవరు తీసుకున్నారు సార్? ఎల్ఎన్టీ అనే సంస్థకు ప్రభుత్వం నుంచి పేమెంట్ చేశారు. మరి వాళ్ళని ఎందుకు బాధ్యులు చేయట్లేదు? ఇంత పెద్ద తప్పులు జరిగిన, ఇంజనీరింగ్ వైఫల్యాలు జరిగినాయి, కట్టడాల్లో లోపాలు ఉన్నాయి. మరి ఎల్ఎన్టీ సంస్థకి ఏ బాధ్యత లేదా సార్? ఓన్లీ ఒక పార్టీకే బాధ్యత. వీళ్ళు పార్టీలో ఏంటంటే పార్టీలు రాజకీయమే తప్ప మరి 1,00,000 కోట్లు తీసుకుని ఎల్ఎన్టీ సంస్థని తీసుకొచ్చి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టవచ్చు, రికవరీ చేయొచ్చు, కోర్టులలో వాళ్ళ మీద కేసులు వేయచ్చు. ఈ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు సార్? మరి రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నా సార్ భరత్ గారు. మీరు కొద్దిగా దీన్ని ఇంకొంచెం డెప్త్ గా తీసుకొని కిషన్ రెడ్డి గారిని లైన్ లో పెట్టడం ఇలాంటి ప్రయత్నం కొంత చేస్తే కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఫడ్నవీస్ తో మీటింగ్ ఉంది, దేవేంద్ర ఫడ్నవీస్ తో మీటింగ్ ఉంది. ప్లస్ నాకు తెలిసి ఎన్డీఎస్ఏకి రేపు కేబినెట్ రిఫర్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఏం చేయొచ్చు ఇప్పుడు? మీరు చాలా మంచి చర్చ పెడుతున్నారు. దీన్ని కొంచెం ఒక మంచి దశకు తీసుకెళ్లాలంటే మీకున్న పరిచయాలు ఉపయోగించి కిషన్ రెడ్డి గారిని ఒకసారి లైన్ లో చేస్తే మీకు మంచి జరుగుతుంది సార్. వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, మరి చూడండి సార్, వాళ్ళు రైతులకు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించాలి. దానిలో ఆ పార్టీలో ఈటెల రాజేందర్ లిఫ్ట్ చేయాలంటారు, మిగతా వాళ్ళు సైలెంట్ ఉన్నారు. మిగతా వాళ్ళు సైలెంట్ ఉన్నారు. మరి వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు సింగరేణి యాత్ర చేస్తున్నారు. ఎస్, సింగరేణి మంచి తీసుకొచ్చారు, తాడిచర్ల మంచిదే. బట్ కాళేశ్వరం ఆల్సో ఇంపార్టెంట్. వై బీజేపీ ఇస్ మ్యూట్ స్పెక్టేటర్ అన్నది అర్థం అవుతలేదు నాకు. ఎందుకు రెస్పాండ్ అవుతలేరో మిగతా లీడర్స్ అర్థం కావట్లేదు నాకు. భరత్ గారు ఒక నిమిషం, ఒక మాట భాస్కర్ గారు, భరత్ గారు, మేము అందరికి కూడా ఏం చెప్తున్నా అంటే కాళేశ్వరం గాని ప్రాణహిత చేవెళ్ళ గాని దాని క్రక్స్ అంటే దాని యొక్క అసలు ఉద్దేశం ఏంటిది? ప్రాణహిత నీళ్లని ఎత్తిపోయడము. ఎన్ని నీళ్లు ఎత్తిపోసారు? 12 ఏళ్ళు అవుతుంది. ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా మనము ప్రాణ నీళ్లను ఎత్తిపోసుకోవాలి. మిగతా అన్ని బరాబరే. ఇప్పుడు నీళ్లున్నాయంటే దానికి కారణం మిషన్ కాకతీయ, ఇవి దానికి కారణం 40,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టాం మనం. అది కూడా కారణం కావచ్చు. నీళ్లు ఉండడం, నీళ్లు లేకపోవడం అనేది. ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయడము అనే దాని కొరకు 1,00,000 కోట్లు మనము ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేసుకున్నాము, రీడిజైన్ పేరుతో.
అది అంతకు ముందు 38 కోట్లు ఉంటే దాన్ని మనం ఎత్తిపోయగలుగుతున్నాము. ఎప్పుడు ఎత్తిపోస్తారో ఆ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నేను ఒకటే అడుగుతున్నా, నీళ్లు ఎత్తిపోయండి, ఎక్కడి నుంచి ప్రాణాయిత నుంచి ఎత్తిపోయండి. ఎత్తిపోయండి అంటున్నా నేను. మీరు ఎవరు ఎత్తిపోస్తారో ఎత్తిపోయండి. ఈ రెండు ప్రభుత్వాలు ఎత్తిపోయకపోతే ఇంకొక ప్రభుత్వం వస్తుంది. ఒక నిమిషం, మిమ్మల్ని మీటింగ్ పెట్టి పిలవలేరు. శ్యామసుందర్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఒక కక్ష మీలో కనపడి తప్పించి మీరు చెప్పిన దాంట్లో ఏది కూడా తెలంగాణకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా లేదు. మీరు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడలేరు, 100% మీరు మాట్లాడతలేరు. నేను చెప్తాను, మీరు చెప్తాను, నేను సార్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చెప్పిన దానిలో చెప్తారు. ఎక్కడ కూడా ఆన్ రికార్డు ఆయకట్ లేదు, స్థితికం జరగలేదు అంటారు కదా. ఆన్ రికార్డు కొత్త ఆయకట్ లేదని మీరు అంటారు కదా. మా సింగూరు కింద చెప్తాను నేను, మా సింగూరు కింద 2 పంటలు పండినాయి. సింగూరు కాలువ కింద ఎప్పుడు పండలే. అదే తెలుసుకోవాలండి మరి, మీరు ఎందుకు లేదు తెలుసుకోవాలి. ఎడమకాలం ఉన్నది సార్, ఎడమకాలం ఉన్నదండి. అది కాళేశ్వరం నీళ్ళ అవి నేను చెప్తున్నాను సార్, అదే మరి చెప్తున్నా నేను. నేను చెప్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదండి. ఎందుకైందో నేను చెప్తాను. ఏమైందంటే మా సింగూరు నీళ్లు కిందికి వదిలి పెడతారు, గణపూర్ ఆయకట్టుకు వదిలి పెడతారు సింగూరు నీళ్లు. కానీ ఏమైందంటే కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు మల్లన సాగర్ రావడం వల్ల మల్లన సాగర్ నీళ్లుని అక్కడికి పంపించారు. ఎక్కడికి? నిజాం సాగర్ పంపించారు. మేమేం చేసారు, మా దగ్గర సింగూరు నీళ్లు కిందికి వదలలేము, మేము నిజాం సాగర్ వదలలేము. ఆ సింగూరు నీళ్ళని మేము వాడుకున్నాం. అంటే కొత్త ఆయకట్టు వచ్చినట్ట కాదా? ఇది ఆ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా కాళేశ్వరం వచ్చినట్ట కాదా? అంటే అది మీకు కనపడదు. మీరు అధికారులు మీరు అవన్నీ రిసీవ్ చేయరు. ఎప్పుడు మీ వ్యక్తిగత విద్వేషాలు, వ్యక్తిగత ఈర్ష్య దేశాలు తప్పించి అందుకే నేను ప్రత్యేక నేను సింగూరు, నేను ఆ ప్రాంత వాసిని. నేను చెప్తున్నాను 2 పంటలు పడినాయండి ఎడమ కాలువ నుంచి. మా నీళ్లను మేము నిజాం సాగర్ కు 2 సంవత్సరాలు నీరు వదలలేము. అలిగేషన్ ఉంది నిజాం సాగర్ కు, నిజాం సాగర్ అలిగేషన్ ఉన్నది, అయినా కూడా మేము వదలలేము. ఆ నీళ్లను మా నియోజకవర్గం వాళ్ళకి మేము వాడుకున్నాం. అంటే అది స్థిరీకరణ కాదా? అది చెప్తాను. సింగూరు ఏ ప్రాజెక్ట్ అండి? నిజాం సాగర్ ప్రాజెక్ట్ కాదా సింగూరు అంటే? సార్ అయినా కూడా ఇవ్వలేమని చెప్తున్నాను నేను. సింగూరు నీళ్లు, సింగూరు చేసుకోవట్లేదు సార్, మీరు చెప్తాను. సింగూరుకు మల్లన సాగర్ నుంచి నీళ్ళు వదిలిపెట్టిండ్రు. సింగూరు కాదు, చెప్పాను నిజాం సాగర్ మల్లన సాగర్ నీళ్ళు వదిలిపెట్టారండి. రిజర్వాయర్ మాత్రమే సిల్టర్ స్కీమ్ కోసము కట్టినటువంటి సింగూరు. చెప్తారండి మీరు ఏం చెప్తాం? మేము 50,000 ఎకరాలు పండిస్తున్నాం సింగూరు కింద. 40,000 ఎకరాలండి. 40,000 ఎకరాలు ఎప్పుడు వచ్చింది? ఒక్క నిమిషం రమణ గారు, ఒక్క కాలర్ ఉన్నారా తీసుకుందాం. పెద్దపల్లి నుంచి శ్రీనివాసరావు గారు. హలో, నమస్తే శ్రీనివాసరావు గారు. గారికి కూడా నమస్కారం. మీరు వరుసగా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ చర్చను కంటిన్యూ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఒక చిన్న ఈ చర్చ అంతా విన్న తర్వాత ఒక 3 పాయింట్లు ఉన్నాయి. ఏమన్నారంటే జొన్నలు సజ్జలు ఇవి పండియమని చెప్పి అన్నారు. 1980 కన్నా ముందు జొన్నలు సజ్జలు పండించేవాళ్ళు. ఇప్పుడు నారుమడ్లు చేసిన తర్వాత జొన్నలు సజ్జలు పండియాలంటే పండియలేదు. మేము ఒక డిమాండ్ చేయొచ్చు రైతులుగా. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఎర్ర బస్సులలో ఎక్కి అసెంబ్లీకి పోయారు. ఇప్పుడు కూడా కార్లు వదిలేయండి, మీరు కూడా బస్సులు ఎక్కెళ్ళండి, వెళ్తారా? అది సాధ్యమా? ఉన్న సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలన్న దాని మీద ఆలోచించకుండా వితండవాదాలు జొన్నలు వేసుకోండి, సజ్జలు వేసుకోండి. అది కాకుండా ఆయిల్ పామ్ వేయాలంటే తెలంగాణలో తేమ శాతం, వాటర్ లో తేమ శాతం ఉండాలి. పెరిగింది కదా ఇప్పుడు, తేమ శాతం పెరిగింది. ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు బాగానే పండుతుంది. 3 లక్షల తేమ శాతం పెరిగినప్పుడే పండుద్ది. భరత్ గారు, మీరు ఎవరైనా ఆయిల్ పామ్ ఎక్స్పర్ట్ ఉంటే ఇంజనీర్ మీరు లైన్ లోకి తీసుకోండి. ఇప్పుడు సిద్దిపేటలో మన నర్మెట్టలో ఫ్యాక్టరీ కూడా పెట్టారు. వాటర్ లెవెల్ గాలిలో ఎక్కువ ఉండాలి. ఓకే, గాలిలో ఎక్కువ ఉన్నప్పుడే పామ్ ఆయిల్ పండుతుంది. లేదనంటే పామ్ ఆయిల్ టోటల్ మొగి, దాన్ని ఏమంటారు, మొగి ఎండిపోద్ది.
ఓకే ఓకే. వరిలో కూడా ఆరుతడి పంటలు ఏమన్నారు, స్ప్రింక్లర్లు ఏమని అన్నారు. మాది D86 కెనాల్ పక్క పొంటి ఉంటది. రిటైర్డ్ ఇంజనీర్ గారు జూలికట్ట అని చెప్పారు. మా దగ్గర విలేజే. మీరు కూడా పెద్దపల్లె. ప్రతి 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలు మాత్రమే కనీసం రెండో పంట వండింది అని అంటే సంతోషపడి పండుగ చేసుకునేటోళ్ళం. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఏమో అత్యద్భుతాలు జరిగిపోయినాయి, మేము ఆ చంద్రమండలం మీద పోయినామని చెప్పి మేము చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే దీని ద్వారా జరిగిన ఫలితాలను అన్నిటిని మనం వదిలేయలేము. ఎందుకంటే భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి, బోర్లు వేసిన 5 మీటర్లు 6 మీటర్ల లోతున నీళ్లు పడ్డాయి. బాయిలల్లో మీరు మేము కోలల్లో కొలుస్తాం. బాయిలు 2 గజాలు అయితే ఒక కోల అంటాం మేము. 14 కోలల నుంచి 28 కోలలు మేము బావి తవ్వితే నీళ్లు ఒక కోల దొరికేటి. అటువంటి బావిలో చెంబు పెట్టి ముంచుకునే స్టేజ్కి వచ్చినాయి నీళ్లు. అవి ఎట్లా వచ్చినాయి? దేవుడు బీఆర్ఎస్ వచ్చిందని చెప్పి కింద నుంచి మీదికి లేవట్టిండి అవన్నీ వాటర్ని, లేకపోతే ఇవాళ కాంగ్రెస్ వచ్చిందని చెప్పి మీద నుంచి కిందికి వచ్చిండా? ఇది కాదు కదా. ఇంజనీర్లు డివైడ్ కావడం అని అన్నది వాళ్ళ ఉంటాయి, అజంప్షన్స్ ఉంటాయి. అందిన వాళ్ళు అందినట్టు మాట్లాడతారు, అందని వాళ్ళు అందనట్టు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయడం అని కాకుండా ఆరుతడి పంటలు ఒక్క అర టీఎంసీ పోయమని చెప్పని అన్నారు. అన్నారం సుందిలో ఉంటదా పోతుందా అని చెప్పని అంటారు. ప్రాజెక్టులు మొత్తం షట్ డౌన్ చేయండి, ఈ సంవత్సరం పంట వేయకమని చెప్పండి రైతులను. వాడు పాపం వేలకు వేలు ఖర్చు పెట్టుకుని పంట వేయకుండా ఉంటాడు కదా. ఆ అప్పు అయితే అప్పే కదా సార్. వాటర్ లేవు, ఈ సంవత్సరానికి లేవు, నీళ్లు లేవు, మీరు పంటలు వేయకండి, అయిపోద్ది, సింపుల్. రోడ్డు మీదకి వచ్చి అడ్డకూలిగా నిలబడతాడు, లేకపోతే బీహార్ పోతాడు, మళ్ళా సూరత్ పోతాడు, భీమాండి పోతాడు, బొబ్బాయి పోతాడు, మన దుబాయ్ పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. సో అంటే మీకు లాస్ట్ 7-8 years లో ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో బాగా పంటలు పండి బాగా న్యాయం మంచి జరిగింది, రైతు హ్యాపీ ఉంటాడు. అది కేసీఆర్ గొప్పతనం అని చెప్పి నేను చెప్పట్లేదు. కేసీఆర్ గొప్పతనం, కాళేశ్వరం గొప్పతనం అని చెప్పట్లేదు నేను. అది జరిగింది ఏంటంటే ఆ సంవత్సరాలలో వర్షపాతం ఎక్కువ తక్కువ అయినా గానీ ఆ ఎత్తిపోయడం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి. ఎండాకాలము అంటే ఫిబ్రవరి నుంచి వెళ్ళి ఎత్తిపోత స్టార్ట్ చేసి జూన్ దాకా ఎత్తిపోసేది. జూన్ లో వర్షాలు పడ్డాయి, పడ్డ తర్వాత విడిచిపెట్టారు. దాన్ని ఏం చేస్తారు సార్? ఇప్పుడు సార్ చెప్పినట్టు రేపు పొద్దున వాటర్ ఉంటాయో ఉండయో అని చెప్పి బకెట్లో నింపుకుంటాము, నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి బకెట్ పలుకొట్టుకోలేం కదా, మళ్ళా తెల్లారి కోసం వాడుకోవాలి కదా. ఓకే థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో థ్యాంక్ యూ క్రాంతి కిరణ్ గారు. అదేవిధంగా